నా చేతిలో ఉండాలి లేకపోతే ఉండేయకూడదు. ఎలక్ట్రానిక్ మీడియా నా చేతిలో ఉండాలి లేకపోతే ఉండేయకూడదు. ఇప్పుడు అది సోషల్ మీడియా దగ్గరికి వచ్చేసింది. సోషల్ మీడియా మరి కంట్రోల్లో పెట్టగలుగుతారా? ఇది కంట్రోల్లో పెట్టడం అంటే కనుక ఇక అసలు డెమోక్రటికల్ స్పిరిట్ పోయి మనం ఇక భవిష్యత్తులో ఎలా ఉంటుందంటే ఆ పేపర్లో రాసి చదువుకుని అదే నిజమని నమ్మి భ్రమించేటటువంటి స్టేజ్లోకి పోవాల్సి వస్తుంది. వాక్ స్వాతంత్రాన్ని కూడా కోల్పోవాలి, ఇంకా ఏం మాట్లాడకూడదు. కంట్రోలింగ్ అనేది కంట్రోల్ వరకు ఆగుతుందా? అరెస్టులు కంట్రోల్ చేయగలుగుతాయా, లేదంటే పార్టీకి డ్యామేజ్ తెచ్చి పెడతాయా రేపొద్దున్న ఇవి పెరిగితే? అది భవిష్యత్తులో ఆ స్వేచ్ఛను బట్టి ఆధారపడి ఉంటుంది. సోషల్ మీడియాతో అంత ఎఫెక్ట్ ఉండదా? పబ్లిక్ ఆలోచించేది వాళ్ళకి సంబంధించినంత వరకు కంటెంట్ ఏంటనేది. ఇప్పుడు వాళ్ళు కొన్ని ఫాలో అవుతున్నారు, ఆ ఫాలో అయిన వాటిని చేస్తున్నప్పుడు ఏంటి అని ఆలోచిస్తారు. లేదు దాన్ని ఇబ్బంది పెట్టారనుకోండి, ఇదిగో వీళ్ళు బాగా మితిమీరిపోయారు అనుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా మీరిపోయారని విమర్శిస్తున్న వాళ్ళే రేపు పొద్దున అసలు సోషల్ మీడియానే లేదు, లేదా ఏదో ఒక పార్టీ కోసమే సోషల్ మీడియా ఉంటది అంటే ఇంకా విశ్వసనీయత ఏముంటది? వీళ్ళకి కోరుకుంటుంది కూడా. ఎవరికాలకు ఇప్పుడు రాజకీయ పార్టీలు సోషల్ మీడియా అవసరం ఖచ్చితంగా. సోషల్ మీడియా లేకుండా అది పాడు కాదండి. సమస్య ఏంటంటే పార్టీ పరంగా సపోర్ట్ చేయకుండా ఎవడో కష్టపడ్డదాన్ని నొక్కేస్తున్నాయి పార్టీలు. పార్టీ పరంగా వీళ్ళు నొక్కేస్తున్నారు. ఇప్పుడు జగన్ మనుషులు అని ముద్రపడ్డటువంటి వాళ్ళకి జగన్ ఏమైనా చేశాడా? లేదా పవన్ మనుషులు అని ముద్రపడ్డ వాళ్ళు పవన్ ఏమైనా చేశాడా? వీళ్ళు ముందేం చేయలే, అంటే వాళ్ళ సొంత పార్టీ సొంతగా వాళ్ళ తరపున స్టాఫ్ని పెట్టుకుని చేస్తున్నారు. మిగతా అన్ని కూడా ఆ ముద్రలు అనేది ఎవరికాళ్ళు ఎదురోళ్ళ మీద వేసేయడం ద్వారా తమ మీద అవతలోడు మాట్లాడిన వాళ్ళ విశ్వసనీయత ఉండకూడదు అనేటటువంటి ఒక బురద గుంటలోకి లాగుతున్నారు. ఇది లాంగ్ స్టాండింగ్ వ్యూహం. దీనివల్ల ఏమవుతుందంటే తను నాశనం అవుతూ మిగతా వాళ్ళని కూడా నాశనం చేయడం. బురద గుంటలో కూర్చున్నటువంటి ఆంబోతు తన మీద ఉన్న మట్టి ఒడ్డునున్న ఆవు మీద వేసి ఆవు కూడా మడ్డిదే అని చెప్పడం, అది ప్రస్తుతం నడుస్తుంది. జగన్ అధికారం కోల్పోయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ చూస్తామంటే మామూలుగా ఇంతకుముందు మనమే అనుకున్నాం, ప్రతీకార రాజకీయం నడుస్తుంది. ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారు, ఈ మాజీ ఎమ్మెల్యేని, ఈ మాజీ మంత్రిని అరెస్ట్ చేస్తారు, అలాగే జోగి రమేష్ కొడుకు మీద కేసు పెట్టిన, ఇంకొకటి పెట్టిన. ఇప్పుడు చూస్తే అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఓన్లీ సోషల్ మీడియా వీళ్ళలో, లేదంటే ఆ ఛానల్ అనో ఈ యూట్యూబ్ ఛానల్ అనో వీళ్ళ అరెస్ట్లో ఒక సిగరెట్ అనో లేదంటే ఇంకోటనో